హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం తెలుగు విద్యార్థి యాప్ ద్వారా బంపర్ ఆఫర్స్ తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ గురించి అయితే ముందుగా చూసుకున్నాం. ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి చూసుకుంటే కన్నా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ప్రెసిడెంట్గా క్రిస్టీ కోవెంట్రీ గారు ఎన్నిక కావడం జరిగింది. ఆమెకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో రావడం జరిగిందండి. అలాగే అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఆనందమయ దేశాల జాబితా 2025ను మార్చి 20వ తారీఖున విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారం వచ్చింది. ఇందులో భారత్ వచ్చేది 118వ ర్యాంకు సాధించడం అయితే జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ని ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మీరు ఈ పీడిఎఫ్ని, ఈ ఇమేజ్ని మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూపుల్లో నుంచి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక జాబ్ అప్డేట్స్ గురించి చూసుకుంటే ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి రేవంత్ సర్కార్ కార్యాచరణ. మొత్తం 61,579 పోస్టుల జాబితా సిద్ధం. 2025-26 జాబ్ క్యాలెండర్ రెడీ అనేసి ఇచ్చారనమాట. 2025-26 జాబ్ క్యాలెండర్ రెడీ. అంగన్వాడీ కేంద్రాల్లో 6,399 టీచర్ పోస్టులు. రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇతర విభాగాల్లో 30,228 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కూడా పత్రికాముఖంగా సమాచారం అయితే రావడం జరిగింది. త్వరలోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకి నియామక పత్రాలను కూడా ఇవ్వనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఈ వార్త ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చిందండి. ఒకసారి పూర్తి సమాచారం చూసుకుంటే, నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ మొదలు కానుంది అనేసి ఇచ్చారనమాట. ప్రజాపాలనలో అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి చేసినటువంటి కార్యాచరణలో మొత్తం 61,579 పోస్టుల లిస్ట్ అవుట్ చేశారు. అందులో ఉగాది పండుగ తర్వాత వారం 10 రోజుల్లోనే 55,418 ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు వెలువడనున్నాయి అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి. ఉగాది పండుగ తర్వాత వారం 10 రోజుల్లోనే 55,418 ఉద్యోగాల భర్తీ కోసం వరుస నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే ఏప్రిల్ నెలలోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల కానున్నాయన్నమాట. ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,309, అలాగే హెల్పర్ పోస్టులు 7,837 పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం ఉంది. అలాగే రెవెన్యూ శాఖలో కూడా 10,954 గ్రామ పరిపాలనా అధికారుల నియామకాల నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుందండి. ఇవి కాకుండా రెవెన్యూ శాఖలో 10,000కు పైగా పోస్టులు, అదేవిధంగా అంగన్వాడీల్లో 14,000కు పైగా పోస్టులు. ఇవి కాకుండా మళ్ళీ వివిధ శాఖల్లో 30,228 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు పత్రికాముఖంగా సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కన్నా ప్రభుత్వం రూపొందించుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం 55,418 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని భర్తీ
చేస్తే మొత్తం 1,16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి కానుంది అనేసి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే ఆ శాఖకు సంబంధించినటువంటి గౌరవ మంత్రి సీతక్క గారు సంతకం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. ఇక రెవెన్యూ శాఖలో 10,000కు పైగా ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నట్లు సమాచారం ఉంది. వీటిలో 6,000 పోస్టులను వచ్చేసిందో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి విఆర్ఓలతో భర్తీ చేయనున్నారు. ఇక మిగతా 4,000కు పైగా పోస్టులను వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు కూడా ఇందులో సమాచారం అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇప్పటికే విఆర్ఓలుగా పనిచేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి 6,000 మందిని జీపీఓలుగా నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వీటితో పాటు మరో 4,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారనేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఏదైతేనే మీరు రానున్న రోజుల్లో ఏప్రిల్ కానీ లేదా మేలో అయినా కానీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల కానున్నాయి.